హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీన రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లో రీడింగ్ చేయబోతున్నాను. మీన రాశి వాళ్ళు వాటర్ ఎనర్జీ, వీళ్ళు చాలా నాలెడ్జబుల్ పర్సన్స్, చాలా గ్రౌండెడ్ ఎర్త్, చాలా కామ్ మైండెడ్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రాస్పెరిటీ ఉంటుంది. ఇదంతా ఓల్డ్ సోల్స్లో ఉంటుంది. కానీ బేబీ సోల్స్లో బాగా కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, కోపం ఎక్కువ వస్తుంటుంది. రెండు రకాలుగానే ఉంటారు వీళ్ళు. ఓకే, మీన రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లో ఎలా ఉంటుందో చూద్దాం. మీన రాశి వాళ్ళకి ఆగస్ట్ మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తాం. హెల్త్, ఇంట్లో పరిస్థితులు, మీ బ్రదర్ అండ్ సిస్టర్, మీ కిడ్స్ ఆర్, మీ మదర్స్ హెల్త్, కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్, లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్స్ హెల్త్, వర్క్ ప్లేస్ అండ్ లాభాలు, ఖర్చులు. మీకు ఇప్పుడు హెల్త్ ఎలా ఉంటుంది మీనరాశి వాళ్ళకి? ద స్టార్, సూపర్గా ఉంది హెల్త్, చాలా బాగుంది. మీ కోరికలు తీరుతాయి, చాలా సంతోషంగా ఉండబోతున్నారు మీరు ఆగస్టులో. ఇంట్లో కొంచెం స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. కొంతమంది చిన్న పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి కదా. లేదా మీరు ఏదో ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక విషయంగా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు, అందుకే మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. కొందరు పిల్లలు నైట్లో గేమ్ షో ఆడుతుంటారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి మీనరాశి వాళ్ళకి తెలియకుండా ఏదో రహస్యంగా వెనకాల ఏదో చేస్తూ ఉన్నారు. అండ్ మీ మదర్ తన ప్రేమని మీకు ఇస్తారు, మీతో చాలా ప్రేమగా ఉంటారు. మీ కిడ్స్ ఆర్ లవర్, ఏదో ఒక పరధ్యానంగా ఉంటారు, అంటే మిమ్మల్ని పట్టించుకోరు. మీ లవర్ అయితే మిమ్మల్ని పట్టించుకోరు, ఏదో ఒక విషయంగా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. డే టు డే లైఫ్, మీకు అన్ని రకాల కమ్యూనికేషన్ వస్తుంది. మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు, తను పడిన కష్టానికి ప్రతిఫలం కోసం వెయిట్ చేస్తున్నారు. మీ మదర్ ఇల్లాకు ఒక న్యూ ఆఫర్ రావచ్చు. మీ ఫాదర్ తన చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు. వర్క్ ప్లేస్లో మీరు ఒక పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. మీ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, మీకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. లాభాలు, కొంచెం లాభాల విషయంలో ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. మీకు వచ్చే లాభాల విషయంలో ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. మీరు బిజినెస్ చేస్తూ ఉంటే, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే భాగాలు పంచుకుంటారు కదా, ఆ లాభాల విషయంలో ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. మీరు ఫారెన్ వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీనరాశి వాళ్ళు. ఓకే, మీనరాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీ వెనకాల ఏదో రహస్యంగా మీకు తెలియకుండా ఏమో చేస్తున్నారు. అండ్ మీ మదర్ మీతో చాలా ప్రేమగా ఉంటారు. మీ లవర్ వచ్చి ఎక్కడో పరధ్యానంగా ఉంటారు, మిమ్మల్ని అంతగా పట్టించుకోరు. నెక్స్ట్, మీ కిడ్స్ కూడా ఏదో ఓవర్ థింకింగ్ చేయొచ్చు. మీకు డే టు డే లైఫ్లో అన్ని రకాల కమ్యూనికేషన్ వస్తుంది. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక విషయంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ మదర్ ఇన్లాకు ఒక న్యూ ఆఫర్ రావచ్చు. మీ ఫాదర్ తన చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. అండ్ వర్క్ ప్లేస్లో మీకు నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. కానీ లాభాల విషయంలో మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. మీరు ఫారెన్ వెళ్ళేదానికి ఆ మనీని ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days మీనరాశికి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ 10 days వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. సెకండ్ 10 days వీల్ ఆఫ్, థర్డ్ 10 days హెరఫెంట్ వచ్చింది. ఓకే, మేజర్ అకానా. ఫస్ట్ 10 daysలో మీకు ఎవరో నమ్మకద్రోహం చేసినట్టుగా బాధపడుతూ ఉంటారు. మీ మనీ మేకింగ్లో బిజీగా ఉంటారు ఫస్ట్ 10 daysలో. సెకండ్ 10 daysలో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మంచి అదృష్టకరమైన సమయం. మీ లైఫ్ 360 degreeలో చేంజ్ కాబోతా ఉంది. మీరెంత కష్టపడతారో దానికి తగ్గట్లుగా మీకు మనీ వస్తుంది. కానీ మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్ రావచ్చు సెకండ్ 10 daysలో. దానివల్ల మీకు చాలా హెడేక్, అంటే మీ మనసు బాధపడవచ్చు. థర్డ్ 10 daysలో మీరు ఎవరైనా మ్యారేజ్కి ప్రపోజ్ చేస్తారు, లేదా గెట్ టుగెదర్స్లో మీరు పాల్గొంటారు.
లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేదానికి ప్లాన్ వేస్తున్నారు. వర్క్లో బిజీ అయిపోతారు. మీరు థర్డ్ 10 డేస్లో వర్క్లో బిజీ అయిపోతారు. మీనరాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్లో ఎవరు మీ గురువు దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటారు. మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు. మీకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ రావచ్చు. థర్డ్ 10 డేస్లో మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ అవుతుంది. మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం వస్తుంది. మీకు ఎవరితోనా ఆర్గ్యుమెంట్ రావచ్చు. సెకండ్ 10 డేస్లో మీకు మీ మనసు బాధపడవచ్చు. థర్డ్ 10 డేస్లో మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. గెట్ టుగెదర్స్లో పాల్గొంటారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. అండ్ మీ వర్క్లో బిజీ అయిపోతారు. ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మీనరాశి మెజిషియన్ ఎట్ ద మిర్రర్, బ్లాసమింగ్ అబౌండెన్స్. మీ లైఫ్లో మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. మిమ్మల్ని హీల్ చేసే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అందరి దగ్గర మీకు అప్రిసియేషన్ అనేది దొరుకుతుంది. అండ్ మీనరాశి వాళ్ళకి ఏంజల్స్ మెసేజ్, ఆపర్చునిటీ వస్తుంది. మీకు అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. అండ్ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు అనుకున్నది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ పాయసెస్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.